లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపికలో పార్లమెంటు సంప్రదాయాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. స్పీకర్ ఎంపిక పట్ల కాంగ్రెస్ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపిక అంశమై బీజేపీ పార్లమెంటు సంప్రదాయాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. ప్రస్తుతం దిగువ సభకు అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ భర్తృహరి మమతాబేనని తెలిపారు. అందుకే ఆయన ప్రొటెం స్పీకర్ గా ఎంపికయ్యారని కిరణ్ చెప్పారు. బీజేపీ నేత అయిన భర్తృహరి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచిన సంగతిని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ కొడుక్కునిల్ లోక్సభకు 8 సార్లు ఎన్నికైనప్పటికీ 1998, 2004లలో ఆయన ఓడిపోయారని తెలిపారు. ఆయన వరుసగా విజయం సాధించింది 4 సార్లేనని పేర్కొన్నారు. అందువల్ల ప్రొటెం స్పీకర్ పదవిని చేపట్టే అర్హత సురేష్ కు లేదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 17వ లోక్సభలో అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీగా మేనకా గాంధీ ఉన్నప్పటికీ వరుసగా అత్యధిక సార్లు ఎన్నికైన వీరేంద్ర కుమార్నే ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసిన సంగతి గుర్తు చేశారు. సభా సాంప్రదాయాలను విస్మరించిన చరిత్ర కాంగ్రెస్ దేనని కిరణ్ రిజిజు విమర్శించారు.